హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఎంసెట్ 2025 అంటే ఏపీ ఈఏపీ సెట్ గాని, టీజీ ఈఏపీ సెట్ గాని ఎవరైతే రాసారో, సో వాళ్ళలోని టీఎస్ వాళ్ళకి ఏపీలో సీట్లయితే వస్తాయా? అంటే ఏపీలో సీట్లు వస్తాయి. ఫ్రీ సీట్లు వస్తాయా? ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుందా? అలాగే ఏపీలో ఉన్న వాళ్ళు కూడా టీఎస్‌కి ఎళ్లి చదువుకోవచ్చా? టీఎస్‌లో ఫ్రీ సీట్ వస్తుందా? టీఎస్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చా అని చెప్పేసి క్లారిటీ తెస్తానండి. సో చాలా మందికి ఏంటంటే మనకి గతంలో చూసుకున్నట్లయితే 15% రిజర్వేషన్ అయితే ఉంటుందండి. మొత్తం 100% సీట్స్‌లోని 85% లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏపీలో ఉన్న వాళ్ళకి ఏపీ వాళ్ళకిస్తారనమాట. అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలంగాణ వాళ్ళకైతే 85% సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రతి కాలేజీ కూడా. అలాగే 15% సీట్స్ అనేవి ప్రతి కాలేజీ కూడా అదర్ స్టేట్స్ అంటే మనకి ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకిస్తారు. తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకిస్తారు. తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకిస్తారనమాట. అంతే తప్పిస్తే మళ్ళీ మూడో స్టేట్ అయితే మధ్యలోకి రాదు. ఓకే. అయితే ఆ విధమైన ఇప్పుడు ఆ రిజర్వేషన్ అనేది ప్రెజెంట్ ఉందా లేదా అని చెప్పేసి మీకు చెప్పబోతాను. అయితే నేను మీకు ఓన్లీ ఓకే. ఏదో చెప్పడం లేదు. నేను డైరెక్ట్‌గా మీకు పేపర్ ఆర్టికల్‌ని మీకు లైవ్‌లో చూపిస్తానన్నమాట. సో, అందరూ కూడా ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. సో, ఇదే విధంగా మీకు ఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీరు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ప్రతి వీడియో అయితే లైక్ చేయండి అన్నమాట. సో, ఇంకా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ కూడా ఉన్నాయి. అవి కూడా జాయిన్ అయితే అయిపోండి. సో, లేచి ఉన్న టాపిక్‌కి వెళ్ళిపోదాం. అయితే ఇవాళ ఈ ఆర్టికల్ అయితే మనకి ఇవాళ మార్నింగ్ అయితే మనకి రిలీజ్ చేశారండి. సో, మనకి చూస్తున్నారు కదా! ఈనాడు పేపర్‌లో అయితే మనకి ఆర్టికల్ రిలీజ్ చేశారు. అయితే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి రీసెంట్‌గా ఏపీ, ఈఏపీ సెట్‌కి సంబంధించి ఏవైతే ఓకే. వాటికి సంబంధించి మనకి ఏవైతే హాల్ టికెట్‌ని రిలీజ్ చేశారో, అయితే వాళ్ళు క్లారిటీ ఇస్తుంది ఏంటి అనుకున్నట్లయితే మనకిక్కడ 15% స్థానికేతరిక నాన్ లోకల్ కెనడిస్‌కి ఇచ్చే రిజర్వేషన్ అనేది కోటాని సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు. ఓకే. ఫలితంగా 2025, 2025 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లను రాష్ట్ర విద్యార్థులకే పొందుతున్నారని జెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే ఏపీలో అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఏవైతే 15% రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయో అంటే 100లోని తెలుసు కదా మనకి 85% ఏపీ వాళ్ళకి ఓకే. 15% టీఈఎస్ వాళ్ళకి ఇస్తారు. ఏపీలో అయితే. ఇప్పుడు ఈ 15% కూడా తీసుకొచ్చి మళ్ళీ ఏపీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకే. పాయింట్ అర్థమైంది కదా! అంటే దీని అర్థం ఏంటంటే ఏపీలో మీరు ఏపీ సెట్ రాసినా, రాయకపోయినా సరే 100% కన్వీనర్ కోటా సీట్లన్నీ కూడా వాళ్ళు ఏపీ వాళ్ళకే ఇస్తున్నారు. పాయింట్ అర్థమైంది కదా! సో, ఓకే. దీంతో పాటే దీంతో పాటే తెలంగాణలో కూడా మనకి సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మనకి తెలంగాణలో కూడా 25,431 దరఖాస్తులైతే అంటే ఏపీ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకున్నారు. అయితే మనకి చాలా బాధాకరమైన విషయం ఏంటి అనుకున్నట్లయితే 25,000 స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు చార్జ్ చేసిన అమౌంట్ రూ. 800 అన్నమాట. అంటే 25,000 ఇంటూ 800 చేస్తే సుమారుగా 2,00,00,000 వరకు కూడా వాళ్ళకైతే అమౌంట్ అయితే వచ్చింది. ఏపీఓ దరఖాస్తుల ద్వారా. అయితే లాస్ట్‌కి మనకి తెలంగాణ ఈఏపీ సెట్ బోర్డ్ వాళ్ళు చెప్తుంది ఏంటి అనుకున్నట్లయితే, ఇక్కడ చూస్తున్నారు కదా! కన్వీనర్ కోటా సీట్లు పొందే అవకాశం అయితే లేదు. స్థానికేతరులకు అంటే ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో ఇది మనకి టీఎస్ ఆర్టికల్ అండి. ఓకే. ఈ టీఎస్ ఆర్టికల్‌లో వాళ్ళు చెప్తుంది ఏంటనుకున్నట్లయితే, ఏపీ వాళ్ళకి మనకి ఓకే. కన్వీనర్ కోటా సీట్లయితే ఇవ్వబోము. ఏవైతే ఇందాక చెప్పాను గదా! 15% కన్వీనర్ కోటా సీట్స్ అనేవి ఇవ్వము. అవి మేము టీఎస్ వాళ్ళకి ఇచ్చేసుకుంటామని జెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చేసారు. అయితే ఏపీలో అయినా సరే, టీఎస్‌లో అయినా సరే మీకింకా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే రాదు.
ఫీజు రింబర్స్‌మెంట్ ఏ వాళ్ళకొస్తుందంటే, ఎవరైతే కౌన్సెలింగ్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. ఎవరైతే కౌన్సెలింగ్‌లో జాయిన్ అవ్వరో వాళ్ళెవరికీ కూడా ఫీజు రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే రాదు. అయితే మీరు ఏపీలో ఉండి టీఎస్‌లో చదవాలనుకున్నట్లయితే, టీఎస్‌లో ఉండి ఏపీలో చదవాలనుకున్నట్లయితే, మీరు కేటగిరీ బి సీట్లకు ఓకే. కానీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు మాత్రం పోటీ పడవచ్చు. పోటీ పడవచ్చంటే ఏంటి? మేనేజ్‌మెంట్ సీట్‌లకి మీరు పోటీ పడవచ్చు. మేనేజ్‌మెంట్ సీట్‌లుగా అంటే మీరెళ్లి ఎక్కువ అమౌంట్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్‌లో స్టూడెంట్ ఉన్నారు. తను పర్ ఇయర్‌కి ఓకే 2,00,000 పెడతారనుకున్నట్లయితే మీరు 2,5,00,000 ఇస్తామని చెప్పేసి సో, ఇట్లా డీల్ ఏదో లేకపోతే మీరేమన్నా ముందుగా వెళ్లి ఆళ్ళతో మాట్లాడి సో, జాయినింగ్ అమౌంట్ ఫిక్స్‌డ్ అమౌంట్ కొంత డిపాజిట్‌గా చేసినట్లయితే ఫీజ్ అట్లాది. సో, వాళ్ళు మేనేజ్‌మెంట్ సీట్‌లనేవి మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. సో, ఈ విధంగా అయితే ఉంది. సో, మీరు మేనేజ్‌మెంట్ సీట్లు పొందుకోవాలనుకున్నట్లయితే ఏపీ వాళ్ళు టీఎస్‌లో పొందుకోవచ్చు. టీఎస్ వాళ్ళు ఏపీలో పొందుకోవచ్చు. మేనేజ్‌మెంట్ సీట్‌లో ఫీజ్ రింబర్స్‌మెంట్ ఉండదు. ఫ్రీ సీట్ ఉండదు. ఏమి ఉండవు. స్కాలర్‌షిప్‌లు కూడా ఏమి ఉండవు. ఓకే. ప్రభుత్వం ఇలాంటి ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే మీకియ్యదు. బట్ మీరు కన్వీనర్ సీట్‌లయితే మాత్రం ఏపీ వాళ్ళు ఏపీలోనే తెచ్చుకోవాలి. వాళ్ళకి మాత్రమే ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్‌లొస్తాయి. వాళ్ళు మాత్రమే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయగలరు. ఏపీ వాళ్ళు ఏపీలోని, టీఎస్ వాళ్ళు టీఎస్‌లోనే. ఓకే. మీకు క్లారిటీ అర్థమైందా? ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దీంతో పాటు నేను మీకు టీజీ ఈఏపీ సెట్ డేట్స్, టీజీ ఈఏపీ సెట్ సంబంధించి సో, కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి సో, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. అలాగే ఏపీ, ఏపీ సెట్ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి, వాళ్ళకి అవసరమైన చీట్ కోడ్స్, దాంతో పాటు ఎగ్జామ్ రోజు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అవి. దాంతో పాటే మీకు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో, దాంతో పాటు మీకు కౌన్సెలింగ్‌లో ఏ డాక్యుమెంట్స్ మీరు ఎగ్జామ్ అయిన వెంటనే మీరు రెడీ చేసుకోవాలని చెప్పేసి మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాననమాట. సో, అన్ని వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్లి ప్రతి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఏపీ వాళ్ళు ఏపీ వీడియోస్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్. సీ యూ టాటా. బాయ్ బాయ్. సో, అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అందరికి షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.